అల్లు అర్జున్ ఇంటి మీద జరిగిన దాడికి గాను అల్లు అర్జున్ మాత్రం స్పందిస్తూ తన ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా కొన్ని సూచనలు, అదేవిధంగా దాన్ని స్వీట్ వార్నింగ్ అని కూడా అనుకోవచ్చు. అయితే తన మీద ఇంటి మీద దాడి జరిగిన తర్వాత చాలా మంది దానికి రియాక్ట్ అయ్యారు. కొంతమంది కావాలని చేయించారంటున్నారు, కొంతమంది సినీ ప్రముఖులే, కొంతమంది పడని వాళ్ళు చేయిస్తున్నారు, అదేవిధంగా రాజకీయ నాయకులే, అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేయించి ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచిన విధాలుగా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని వెంటనే మనకు చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ దీనికి రియాక్ట్ అయ్యి ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఫ్యాన్స్కి ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అని ముసుగు వేసుకొని కావాలని ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారు, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళని గుర్తించండి, వాళ్ళతోని దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని గమనించండి అనే విధంగా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే హెచ్చరికలు చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ, వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా వీడియోలు స్ప్రెడ్ చేయడం కానీ, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రభుత్వం ఏమనుకుంటుంది, సో వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి అల్లు అర్జునే కావాలని వాళ్ళ ఫ్యాన్స్తో చేయిస్తున్నాడేమో, ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేయిస్తున్నాడేమో అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా అల్లు అర్జున్ మీద నిఘా పెట్టి ఈయన మీద ఇంకా పాయింట్అవుట్ చేయడం కానీ, ఈయన మీద ఇంకా అగ్రెసివ్ కావడం కానీ, ఎందుకు ఇట్లా ప్రభుత్వం మీద కావాలని చేయిస్తున్నారని సో ఇట్లా ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయ్యి కోప్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది విధంగా ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అని ముసుగు వేసుకొని ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో వాళ్ళని గుర్తించి వీలైనంత దూరం పెట్టండి, వాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి. ఒక హీరోకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ ముసుగులో ఈ విధంగా క్రియేట్ చేస్తుంటే మరి మీరు నిజమైన ఫ్యాన్స్ మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ మీద కూడా ఏదో ఒకటి వాళ్ళు ప్లాన్ చేయొచ్చు అనే విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఆయన చెప్తున్నాడు. సో ముఖ్యంగా ఈ రోజులలో ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే అది నిజంగా అయ్యిందా లేదా, అది నిజంగా వాళ్ళ గురించే మాట్లాడారు, ఇలాంటి ఏవి కూడా ఆలోచించకుండా ఇష్ట రీతిన ఖచ్చితంగా దాని నెగిటివిటీని చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఫ్యాన్స్ను ఉద్దేశించి ఫ్యాన్స్ ముసుగులో ఉన్న వాళ్ళతోని జాగ్రత్తగా ఉండని అల్లు అర్జున్ మాత్రం వార్నింగ్ ఇవ్వడం జరిగింది.